హలో గైస్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. అండ్ ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి స్నో వైట్ బ్లాక్ సమురాయ్ అనమాట. అండ్ ఈరోజు అయితే దీన్ని అయితే బ్రీడింగ్ అయితే సక్సెస్ఫుల్గా అయితే అయినుండే అనమాట. అండ్ ఈ వీడియో వచ్చేసి అయితే ఆఫ్టర్ బ్రీడ్ తర్వాత అయితేనైతే ఈ మేల్ అండ్ ఫీమేల్ అయితే వీడియో అయితే తీస్తున్నాను అనమాట. అండ్ మేల్కి గిட்ட చూసుకోవచ్చు, మనకైతే టూ సైడ్ వైట్ ఇయర్ అయితే ఉంది. అండ్ ఈ ఫీమేల్ గిட்ட చూడవచ్చు, టూ సైడ్ వైట్ ఇయర్ ఉందన్నమాట. అండ్ ఈ ఫీమేల్ అనేది అయితే 2 days ఆఫ్టర్ బ్రీడ్ తర్వాత మన గప్పీస్ ట్యాంక్లు అయితే ఉండే ఫీమేల్స్లో. సో అందుకోసం అని చెప్పి దాంట్లో కలరేషన్ అనేది కొద్దిగా డల్ అయిందనమాట. అండ్ ప్రాబ్లం ఏం లేదు మనకైతే. నేనైతే బ్రీడ్ చేసింది అయితే టూ సైడ్ వైట్ ఇయర్ అనమాట. సో ఇది బ్రీడింగ్ అప్డేట్ అనమాట. అండ్ నేను లాస్ట్ వీడియోస్లో కూడా చెప్పిన ఉండే స్నో వైట్ బ్లాక్ సమ్మర్ అయితే బ్రీడింగ్ అప్డేట్ అయితే ఇస్తా అని చెప్పిన. సో తొందరలోనే బ్రీడింగ్ అయితే ఇస్తా అని అయితే చెప్పిన ఉండే. సో ఇవి అయితే సక్సెస్ఫుల్గా అయితే బ్రీడింగ్ అయితే అయిపోయినాయి. అండ్ అయిపోయిన దాని తర్వాత అయితే నేను ఇంత చిన్న ట్యాంక్లో అయితే నేనైతే వీటిని అయితే బ్రీడింగ్ కోసం అయితే పెట్టినా. అండ్ ఈ గ్లాస్ ట్యాంక్ వచ్చేసేసి లెంత్ వచ్చేసేసి 6 ఉంటుంది, హైట్ 7 ఉంటుంది. అండ్ సైడ్కి వచ్చేసి అయితే 4 ఉంటుంది. అండ్ ఈ ఇంత చిన్న ట్యాంక్లో అయితే నేనైతే డైరెక్ట్ అయితే బ్రీడింగ్కి అయితే వదిలేసి ఉండే అనమాట. ఎటువంటి ఇంట్రడక్షన్స్ కూడా ఏముండవు. అండ్ ఈ ఇంత చిన్న ట్యాంక్లో మనమైతే ఇంట్రడక్షన్ కూడా చేయడానికి అయితే పాసిబుల్ కూడా కాదు. అండ్ డైరెక్ట్ అటాక్ ఉంటుంది. సో మెయిల్ ఫీమేల్ అయితే వదిలేస్తా. అండ్ అవి రెండు కండిషన్ అనేది వెల్ అండ్ గుడ్ ఉన్నాయంటే చాలు మనకి. రెండు యాక్టివ్గా ఉన్నాయంటే బెటా బ్రీడింగ్ అనేది అయితే మ్యాక్సిమం సక్సెస్ఫుల్గా అయితే అయిపోతుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి బెటా బ్రీడింగ్ అనేది అయితే సమ్మర్లో బ్రీడింగ్ అవ్వవు అని అంటారు. సో వాటికి సీజన్స్ అంటూ ఏముండవు. అండ్ అలాంటివి ఏం సీజన్స్లో అయితే ఏముండవు. వాటికి ఏ సీజన్ అయినా సక్సెస్ఫుల్గా అయితే బ్రీడ్ అయితే అవుతాయి. నాకు ఒక 120+ ఫ్రైస్ అయితే వచ్చినాయి. అండ్ అందులో అయితే కొన్ని ఫ్రైస్ అయితే ఇంకా ఫ్రీ స్విమ్మింగ్ అయితే కాదు, అవి అయితే చనిపోయినాయి ఒక 20 ఫ్రైస్ వరకు. అండ్ ఒక మినిమం అయితే ఒక 100 ఫ్రైస్ అయితే ప్రజెంట్ అయితే అవి అయితే ఉన్నాయి అనమాట. అండ్ ఇక్కడైతే చూసుకోవచ్చు, మన దగ్గర ఉన్న బ్లూ డంబో గిట సేల్కి అయితే అవైలబుల్గా అయితే ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక మల్టీ కలర్ పేరు గిట్ ఉంది. అండ్ బబుల్ నెస్ట్ వచ్చేసేసి వాటి న్యాచురల్ హ్యాబిట్ అనమాట. బబుల్ నెస్ట్ అనేది కామన్గా బిల్డ్ చేస్తాయి. అండ్ వాటికి వాటర్ కండిషన్ అనేది పర్ఫెక్ట్గా ఉంది అని అంటే అవి నార్మల్గానే బబుల్ నెస్ట్ బిల్డ్ చేస్తాయి. సో వీడియో అయితే ఇంతే.